హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నేను ఇప్పుడు చేసే రెసిపీ చికెన్ లెగ్ పీస్ తందూరి చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను 4 లెగ్ పీసులు తీసుకున్నానండి. నాకు 4 లెగ్ పీసులకి వచ్చి 150 రూపీస్ కాస్ట్ పడిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హైదరాబాద్లో హెచ్ఐవి వ్యాధి వచ్చేస్తుందంటండి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి. సోషల్ మీడియా పరిచయాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మన కుటుంబం గురించి, మన తల్లిదండ్రుల గురించి ఆలోచించుకోవాలండి. మనం ఏదైనా తప్పు చేస్తే మన సైడు వేలెత్తి చూపించడానికి చాలా రెడీగా ఉంటారండి. ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? ఏం చెప్తున్నానంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఆలోచించుకోవాలండి. ఆలోచించుకొని ఏదైనా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకా మనకు అవన్నీ ఎందుకులేండి. ఇప్పుడు నేను చేసే రెసిపీ గురించి మాట్లాడుకుందామా. నేను ముందుగా 4 లెగ్ పీసులు తీసుకున్నానండి. వాటిని బాగా నిమ్మరసము, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు 3 వేసి బాగా మర్దనా చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పెరుగు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లెగ్ పీసులు తీసుకొని వాటికి బాగా ఒక్కొక్క లెగ్ పీస్కి బాగా పూసుకోవాలి. పూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల బొగ్గు తీసుకొని దాన్ని బాగా కాల్చుకోవాలి. ఒక గిన్నెలో మరో గిన్నె తీసుకొని నేను తయారు చేసి పెట్టుకున్న ఒక్కొక్క లెగ్ పీస్ పెట్టుకొని 4 లెగ్ పీసులు పెట్టేసుకోవాలి గిన్నెలో. తర్వాత చిన్ని బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను కాల్చుకున్న బొగ్గు ఒకటి వేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. బొగ్గు పైన నెయ్యి వేయడం వల్ల పొగ రావడం వల్ల ఆ పొగ అనేది ఆ చికెన్లు పీల్చుకొని బాగా వస్తాయండి. స్మెల్ కూడా బాగుంటుంది. చికెన్ కూడా టేస్ట్గా ఉంటుంది, జ్యూసీగా. అందుకని తందూరి అంటే ఆ విధంగా చేయాలి కదండి. నేను అందుకని ఆ విధంగానే చేశాను. చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి పొగ అంతా పీల్చేసుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ వెలిగించి పెనం పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి 3 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక్కొక్క లెగ్ పీస్ వేసుకోవాలి. నేను 4 లెగ్ పీసులు ఒకేసారి వేసేసుకున్నానండి. వేసేసుకొని కాల్చుకున్నాను. బాగా కాల్చుకున్న తర్వాత తీసేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో గార్నిష్ చేసుకొని తిన్నామండి. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం పుష్ చేయండి. అందరూ నన్ను గేలీ చేస్తున్నారండి. నువ్వేమో వీడియోస్ అన్నీ చేస్తున్నావు, సబ్స్క్రైబ్ నిన్ను ఫాలో చేసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ మటుకు తక్కువగా ఉన్నారని. ప్లీజ్ అండి నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2026లో అయినా నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యేటట్టు
చేయండి. ప్లీజ్ ప్లీజ్ ఫాలో మీ.